మానవ పరిజ్ఞానంలో అంతుచిక్కని విషయాలు ఈ యూనివర్స్లో ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి టైం ట్రావెల్. టైం ట్రావెల్ సాధ్యమా లేక అసాధ్యమా? ఈరోజు మీరు టైం ట్రావెల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు చేసే ఈ చిన్న విషయం నాకు మరింత ఆసక్తినిస్తుంది. ఇక మొదలెడదామా? ఫ్యాక్ట్ నెంబర్ 1, టైం డిలేషన్. టైం డిలేషన్ పై ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ప్రకారం 2 కారణాలు ఉన్నాయి: స్పేషియల్ రిలేటివిటీ అండ్ జనరల్ రిలేటివిటీ. స్పేషియల్ రిలేటివిటీ, స్పీడ్ ఆఫ్ లైట్ అందరికీ స్థిరంగా ఉంటుందని ఈ రిలేటివిటీ చెప్తుంది. జనరల్ రిలేటివిటీ, గ్రావిటీ అనేది కర్వేచర్ ఆఫ్ స్పేస్ టైం అని చెబుతుంది. ఈ 2 సిద్ధాంతాల ప్రకారం వేగంగా ప్రయాణిస్తే లేదా బలమైన గురుత్వాకర్షణ శక్తికి దగ్గరలో ఉంటే సమయం నెమ్మదిగా కదులుతుంది. అంటే స్పేస్లో ప్రయాణించే వ్యక్తికి భూమిపై ఉన్నవారి కంటే సమయం నెమ్మదిగా కదులుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ట్విన్స్ పారాడాక్స్ అంటే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే ఆ ప్రయాణించే వ్యక్తి తిరిగి రెండో వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి మరొక వ్యక్తి కంటే చిన్న వయసులో కనిపిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, బ్లాక్ హోల్స్ అండ్ టైం. బ్లాక్ హోల్ దగ్గర సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. అంటే ఒకరు బ్లాక్ హోల్ దగ్గర గడిపిన సమయం ఇతరులకు కొన్ని సంవత్సరాలుగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, భవిష్యత్తుకు ప్రయాణం. ప్రస్తుత ఫిజిక్స్ సిద్ధాంతాల ప్రకారం భవిష్యత్తుకు ప్రయాణం సాధ్యమే. మనం ఇప్పుడు భవిష్యత్తుకు ప్రయాణిస్తూనే ఉన్నాం, కానీ గతానికి తిరిగి వెళ్ళడం అనేది మానవుడికి చాలా కష్టం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.